హాయ్ అండి, అందరూ నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేసి మాట్లాడుతున్నాం. మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే చెప్తాను. ఆ విషయాల గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ విషయం వచ్చి కావ్య ప్రెగ్నెంట్ అయింది. ఇప్పుడు ఎలా అయిందని మీకు డౌట్ రావచ్చు. దాని గురించి ఒక విశ్లేషణ చేస్తాను. అలాగే రాజు ఎలా రిసీవ్ చేసుకుంటాడు, అంటే కావ్య ప్రెగ్నెంట్ అనేది రాజుకి తెలుస్తుందా లేదా, రాజుకి తెలిస్తే ఎలా ఉంటుంది, తెలియకపోతే ఎలా ఉంటుంది అనేసి. అలాగే కావ్యకి రాజు ప్రపోజ్ చేస్తే అక్కడ రాజు ప్రపోజ్ చేయడం వల్ల కావ్య అయితే రిజెక్ట్ చేసింది. ఆ రిజెక్ట్ చేయడం వల్ల కావ్య ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది అనేసి. అలాగే కావ్య మెంటాలిటీ ఎలా ఉంటుంది అనేసి. కావ్య మెంటాలిటీ మీ అందరికి తెలిసిందే కదా, దాని గురించి ఒక విశ్లేషణ. అలాగే అప్పుకు తెలిసిన తర్వాత దుగ్గిరాల ఫ్యామిలీ నుంచి కావ్య ఇంటి నుంచి వెళ్ళిపోతుందా, లేకపోతే కావ్యకి ఏమన్నా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్, అంటే ఏమన్నా అసలు ఇంకా మాటల్లో లేదు అది, ఆ విధంగా ఏమైనా జరుగుతుందా అనేది మనం ఖచ్చితంగా ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం. నేను మీకు ముందుతో నుంచే చెప్తాను, కావ్య అక్కడ యామినికి స్కోప్ దొరకడానికి ఫస్ట్ స్వప్న అయితే దొరికింది, రాజు ప్రపోజ్ చేసినప్పుడు. సెకండ్ టైం అప్పు అయితే దొరికింది. థర్డ్ టైం వచ్చి ఇప్పుడు కావ్యనే బలవ్వాల్సి వచ్చింది. కావ్య బలైంది, ఖచ్చితంగా బలైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ కావ్య అయితే ప్రెగ్నెంట్ అయింది కాబట్టి బలైంది. నేను ఈ వీడియో ఎప్పుడో చెప్పాను, 15 రోజుల ముందు చెప్పాను, మిగిలినది కావ్యకి ఏదో ప్రాబ్లం అయితే సంభవించబోతుంది అనేసి. అందుకోసం అనేసి వీడియో చివరి వరకు చూడండి అనేసి నేను చెప్పేది. చివరి వరకు చూస్తే మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్లు చాలా బోల్డ్ అని వస్తూ ఉంటాయి. దానికోసం అనేసి చివరి వరకు చూడండి అనేది. అన్ని విషయాలు మాట్లాడుకున్న ముందు ఎవరినో కొత్త ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి చూడండి. ఇక్కడ మనం మెయిన్గా మాట్లాడుకోవాలి ఫస్ట్ కావ్య ప్రెగ్నెంట్ అవ్వడం. కావ్య ప్రెగ్నెంట్ అయింది. ఇది 1 మంత్ కాదు, 3 మంత్స్ కావ్య ప్రెగ్నెంట్ అయితే అయింది. 3 మంత్స్లో చాలా విషయాలు అయితే జరిగాయి మనకు. రాజు గతం గుర్తు, అదే వాళ్ళు అక్కడ సింహాచలం ట్రిప్ పోయేటప్పుడు వాళ్ళు ఇద్దరు కలిశారు కదా. కావ్య రాజు హ్యాపీ మూమెంట్స్ అంటే రెండే అని చెప్పుకోవచ్చు. ఒకటి బూత్ బంగ్లాలో, ఇంకోటి వచ్చి అక్కడ సింహాచలం పోయే ముందు రోజు వాళ్ళు కావ్యకి రాజు లవ్ ప్రపోజ్ చేశారు కదా. ఆ 2 సీన్లే కావ్య రాజు మధ్య హ్యాపీ సీన్స్ అంటే చెప్పచ్చు. ఎందుకంటే మనం అయితే అందరూ వెయిట్ చేస్తూ ఉండేది ఏమంటే కావ్య రాజు ఎప్పుడు కలుస్తారా అనేసి మనం అనుకుంటా ఉంటే, కావ్య నెక్స్ట్ వీక్లో కలిసిపోతారని మనం అనుకుంటా ఉంటే, డైరెక్టర్ గారు మాత్రం పెద్ద బిగ్ సర్ప్రైజ్ అయితే మనకు ప్లాన్ చేశాడు. అలాగే దుగ్గిరాల ఫ్యామిలీలో సెకండ్ జనరేషన్ రాబోతుంది అంటే వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే చెప్పలేము, 75% 80% ఉంది, 20% రాకుండా ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనకు ఎపిసోడ్ చూపిస్తూ ఉంటారు. ఒక పాపను చూపించారు, బర్త్డే విషెస్ లాస్ట్ వీక్లో చూపించారు. ఈ వీక్లో స్వరాజ్ అనేసి ఒక పిల్లలు రేవతి గారు కొడుకుని తెచ్చారు. ఈ విధంగా మనం ఖచ్చితంగా దీన్ని అంతా కన్సిడర్ చేయొచ్చు. అలాగే రాజుకి కావ్యకి ఏ బిడ్డ పుడతారు అనేది కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ఆడబిడ్డ పుడతారా మగ బిడ్డ పుడతారా అనేసి. నాకైతే 99% ఆడబిడ్డ పుడతారని, ఎందుకంటే అక్కడ రేవతి గారికి సన్ ఉన్నాడు కాబట్టి ఇక్కడ మన రాజుకి అయితే కూతురు పుట్టాలనేసి కోరుకుంటాను. ఎందుకంటే సెకండ్ జనరేషన్ బ్రహ్మముడి 2 అలాగా డెవలప్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా ఆ విధంగా రావాలి. ఇక్కడ నాది ఒక చిన్న సజెషన్ ఏమంటే, ఇప్పుడు కావ్య బయట ఎంతైతే ఎనర్జెటిక్గా ఉంటుందో అంతే ఎనర్జెటిక్ కావ్యాన్ని మనం చూడాలనేసి నేనైతే గట్టిగా అనుకుంటాను. ఎందుకంటే కావ్యాన్ని కట్టేసినట్టు ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పింది, నేను సీరియల్లో యాక్ట్ చేస్తాను, నేను యాక్చువల్గా అయితే ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటాను, సీరియల్లో నన్ను కట్టేసినట్టు యాక్ట్ చేస్తాను అనేసి చెప్పింది. ఆ విధంగా కాకుండా ఫుల్ అసలు మామూలు ఫన్ కాదు. అసలు ఒక అమ్మాయి పెళ్లి కాకముందు ఒక అమ్మాయి ఎంత ఎనర్జెటిక్గా ఉంటుందో అంత ఎనర్జెటిక్ అయితే నేను చూడాలనుకుంటున్నాను. అంటే కాలేజ్ ఎపిసోడ్లు ఆ విధంగా చేస్తే బాగుంటుందని నేను అనుకుంటాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సరే అనేసి అక్కడ అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది కావ్య ప్రెగ్నెంట్ గురించి మాట్లాడేస్తాను. 3 months ప్రెగ్నెంట్. ఇది నిన్న మొన్న జరిగింది కాదు, 1 month కాదు. 1 monthలో ఎలా వచ్చిందని నాకు డౌట్ వచ్చింది, మీకు డౌట్ వచ్చింది. కానీ ఆలోచించిన తర్వాత అయితే 3 months అయిన తర్వాత ఇప్పుడు రాజ్ కావ్యకి ప్రపోజ్ చేస్తూ ఉంటాడు. ప్రపోజ్ చేస్తే అక్కడ కావ్య మెంటాలిటీ దీంట్లో ఫస్ట్ మనం మాట్లాడుకుని రాజ్ కావ్య గురించి మాట్లాడుకున్నాం. కావ్య ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేస్తుంది, రాజ్ ప్రపోజ్ చేస్తే కావ్య రిజెక్ట్ చేస్తుంది. అక్కడ ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు, ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే అక్కడ కావ్య ప్రెగ్నెంట్. ఇప్పుడు ప్రెగ్నెంట్ అనేసి పెళ్లి చేసుకుంటే ఏమని చెప్పే సమాధానము, ఎప్పటికైనా అనుమానం అనేది అనుమానంగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా అయితే చేయడు రాజు. అయితే కావ్య అయితే ఇప్పుడు చెడ్డదాన్ని పర్లేదు, ఆయన గతం గుర్తొచ్చిన తర్వాత చేసుకుందాం అనేసి అయితే అనుకోవచ్చు. దీన్ని ఆసరాగా తీసుకొని యామిని ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేస్తుంది. ఒకవేళ ఇంట్లో చెప్పేయచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. ఇంట్లో చెప్పేసిందంటే రుద్రాణి గారికి తెలిసిందంటే యామినికి ఇమీడియట్గా తెలిసిందంటే మన రాజు క్లిక్ చేస్తారు. అప్పుడు పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ ఎలా అయినా అనేసి రాజు అపార్థం చేసుకోవడం అవంతా చాలా తతంగాలు అయితే జరిగే ఛాన్స్ ఉంది, జరగకుండా ఉండే ఛాన్స్ ఉంది. అది క్లారిటీ అయితే వచ్చింది. అందుకనే యాక్సెప్ట్ అయితే చేయట్లేదు. యాక్సెప్ట్ చేయకపోతే ఇంకా రాజు కావ్య ఎలా కలుస్తారనుకోవచ్చు. ఇక్కడ రాజు కావ్యకి ఎప్పటి నుంచో డిస్టర్బెన్స్ ఉన్నా కానీ అక్కడ దుగ్గిరాల ఫ్యామిలీ అనేది ఒక పునాదిలాగా అయితే ఉంటుంది. ఆ దుగ్గిరాల ఫ్యామిలీకి అయితే మన రాజు ఇంట్లోకి రావాలనేసి అయితే యాక్సెప్ట్ చేస్తారు. ఖచ్చితంగా మంచి ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి. సెంటిమెంట్ అయితే మామూలుగా ఉండబోదు. అలాగే అది అయిపోయిన తర్వాత మనం ఏం పాయింట్స్ మాట్లాడుకున్నాం, అది అయిపోయిందా ఇంకా రాజు ప్రపోజ్ అయిపోయింది, ఇంట్లో వాళ్ళకి చెప్పలేదనేసి నేను ఆల్రెడీ చెప్పేశాను. ఇవి ఈ వారంలో మెయిన్ ఇంపార్టెంట్ రాజు కావ్య మధ్య. అంటే
కన్న తండ్రి ఎదురుగా ఉన్నా కానీ, కన్న భర్త ఎదురుగా ఉన్నా కానీ భర్తకి చెప్పలేని సిచ్యువేషన్లో ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి అంటే ఎలా ఉంటుంది అనేది మనం చూడబోతున్నాం. వెరీ 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 ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ అవుతుంది. మన వీడియోలు మీకు ఈ విధంగా ఫుల్ క్లారిటీతో రావాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి చూడండి. ఇంకా సెకండ్ జనరేషన్ గురించి మాట్లాడాలంటే సెకండ్ జనరేషన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అలాగే కావ్య ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది అనేసి నేను చాలామంది అయితే మెసేజ్ చేశారు. నిన్న చాలామంది మెసేజ్ చేస్తే ఇల్లు వదిలి వెళ్ళిపోతుందంటే వెళ్ళిపోతుంది, ఎందుకంటే దుగ్గిరాల ఫ్యామిలీ అంటే కావ్య లేకపోతే దుగ్గిరాల ఫ్యామిలీ బిగ్ జీరో అనేసి మనం చెప్తానే ఉన్నాం. అందుకోసం అనేసి కావ్య ఇల్లు వదిలిపోయే ఛాన్స్ అయితే లేదు. శుభం అవుతుందంటే శుభం అయ్యే ఛాన్స్ కూడా లేదు. చూద్దాం, ఏమైనా జరగచ్చు. మీరే సబ్స్క్రైబ్ చేసుకొని మన అప్కమింగ్ ఎపిసోడ్స్లో క్లారిటీ అయితే వస్తుంది. అట్లా అనుకుంటున్నాను, క్లారిటీ అయితే రావట్లేదు. టెస్టులు పెడుతున్నాను, కానీ మంచి ఎపిసోడ్స్ అయితే చూడబోతున్నాను అనేసి అయితే ఒక క్లారిటీ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.